ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114. మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి సాయంత్రం 5:55 తర్వాత గజగజ వణికిపోతారు. అయితే సాయంత్రం 5:55 తర్వాత ఎటువంటి న్యూస్ని మీరు వినబోతున్నారు? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఈ రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే వీరికి ఎవరైనా మేలు చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు, మర్చిపోరు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే వీరు అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. వీరు నూతన విజయాలకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరు అనేది ఎప్పుడూ కూడా చెడు ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడూ మంచి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, మీ యొక్క సాయంత్రం 5:55 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయను, ఊహించని ఈ వార్త. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఏదైనా సరే ఊహించని ఒక వార్తనైతే వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి వార్త. అంటే అది ఏదైనా కావచ్చు, శుభవార్త కావచ్చు, లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు. ఇలా ఏదైనా సరే, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తనైతే మీరు వారి నుండి వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే గనక, మిథున రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రాధాన్యతను, పాత్రను పోషిస్తారు. అయితే మొదటి వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది. ఆ తర్వాత వారు తన మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు. అటువంటి ఊహించని ఘటనే ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క మిత్రులను కానీ, శ్రేయాభిలాషులను కానీ, లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులను కానీ కలుసుకొని అనుకుంటున్నారు, కానీ కలుసుకోలేకపోతున్నారు. చాలా కాలం నుండి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు సరిగ్గా తెలియదు. అలాగే వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు. ప్రతిసారి ఏదో ఒక పని పడుతుంది, ఏదో ఒక ఆటంకం అనేది జరుగుతుంది. మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉండడం
మీరు అనుకోకుండా మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి ఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను మీ యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు చేర్పులు తీసుకునేవి కనిపిస్తున్నాయి. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ మీ యొక్క ప్లాన్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళికలు ఖచ్చితంగా ఉండడం లేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ కన్ఫ్యూషన్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ కలుసుకోవాలి దాని గురించి ఫ్రెండ్స్తో చెప్తారు. సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు సమయం అనుకూలంగా ఉందని, ఇదివరకు మీరు ఏ అంశంలోనైతే డౌట్స్ని కలిగి చదువుపై ఏకాగ్రత చూపించలేకపోతున్నారో అటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకునే అవకాశం మీ ముందుకు వచ్చింది. సో ప్రతికూలతల అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకు అనేది ఖచ్చితంగా క్లియర్నెస్ అనేది ఉంటుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి. అలాగే మిథున రాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు గల కొద్దీ కాలం ఏదైనా పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు, కానీ పెట్టలేకపోతున్నారు. మధ్యలో కొన్ని ఆటంకాలు మూలంగా మీరు ఆపేస్తున్నట్లయితే ఈరోజు ఆ పనిని మొదలు పెట్టగలుగుతారు. అలాగే ఇదివరకు మొదలుపెట్టిన పనులు అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా అవుతాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114.